హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాప్సికమ్ చికెన్ కర్రీ దాంట్లోకి పరోటా చేస్తున్నాము. ఫస్ట్ ఉల్లిపాయ, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి అన్నీ పెట్టుకుని పక్కన టమాటా పేస్ట్ పెట్టుకుని చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము. సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుని నెక్స్ట్ ఏమో పసుపు టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత కారం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. బాగా కలిపిన తర్వాత పక్కన ఉంచుకొని తర్వాత కుండ ఒకటి పెట్టుకొని ఆయిల్ వేసుకొని లైట్ వేయడం. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసుకొని కాసేపు ఫ్రై చేయండి. వేయించుకున్న తర్వాత టమాటా పేస్ట్ కొట్టారు కదా, టమాటా పేస్ట్ కూడా వేసేసుకోండి. 2 టమాటాలు అనమాట, అవి పేస్ట్ కొట్టారు. కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాము టేస్ట్ కోసం. సాల్ట్ కన్నా కల్లుప్పు వేస్తే బాగుంటుంది. తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని చికెన్ వేసుకొని కలుపుకోండి ఒకసారి. పేస్ట్ ఇవన్నీ మగ్గిన తర్వాత వేసుకోండి, ముందు వేసుకోకండి, చికెన్ వాసన వచ్చేస్తుంది. మూత పెట్టుకొని అలాగా ఉడికినామండి. కొద్దిగా ఫ్రై అవ్వండి. బాగా అయిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో క్యాప్సికమ్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉంచండి. మూత పెట్టేసి మగ్గనివ్వండి కాసేపు. బాగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. బాగా మగ్గిన తర్వాత హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేసుకోండి. గ్రేవీలో కావాలంటే వేసుకోండి, లేదంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి బాగా మగ్గిన ఉంటుంది. కారం మీకు సరిపోతే అలాగే ఏం చేసుకోండి, లేదంటే లైట్ కొద్దిగా వేసుకోండి. కారం సరిపోదు, మాకు కొద్దిగా వేసుకున్నాం కారం. బాగా దగ్గరికి కొద్దిగా దగ్గరికి ఉడికిన తర్వాత దించేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరి తర్వాత ఇన్స్టెంట్ పరోటా తెచ్చుకున్నాం మేము డీమార్ట్లోని. ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాం, 5 పరోటా ఉన్నాయి అందులోని. పరోటా ముందే హాఫ్ బాయిల్ కాల్ చేసి స్టోర్ చేశారు. అలా ఉంటే తెచ్చాం టేస్ట్ కోసం. వేసుకుని అలా బాగా కాళ్ళే ఉండే ఇంకాసేపు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేస్తే బాగా కాలుతుంది. లోన వరకు మంట హైలో పెట్టేసి కాల్చారంటే ఉడకదు. ఆయిల్ బాగా వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల నుంచి తీసి వేసేసుకోండి. క్యాప్సికమ్ చికెన్ కర్రీ పరోటా రెడీ. టేస్ట్ అయితే బాగుంది పరోటా, మరి అంత టేస్ట్ లేదు. డీమార్ట్లో తెచ్చుకుంది ఇన్స్టెంట్గా. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ పెట్టాము, కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.